ఉదయం సూర్యకిరణాలు ఉరవకొండ పల్లెటూరిని పలకరిస్తున్నాయి. రాత్రంతా నిద్రపోకపోయినా నిరంజన్ ముఖంలో ఏదో తెలియని కొత్త కళ. ఆ పచ్చని లంగావోని అమ్మాయి ఆలోచనల్లోనే మొహం కడుక్కుని తొందరగా రెడీ అయ్యాడు. రోడ్డు చివర వేప చెట్టు కింద తన బెస్ట్ ఫ్రెండ్ వరం వెయిట్ చేస్తోంది. వరం, నిరంజన్ 3వ తరగతి నుంచి క్లాస్మేట్స్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. నిరంజన్ ప్రపంచంలో ఎవరికైనా భయపడతాడేమో కానీ వరం ముందు మాత్రం ఓపెన్గా అన్నీ చెప్పేస్తాడు. వరం కూడా వాడిని ఒక చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తూ ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటుంది. ఏంట్రా హీరో, ఇంత తొందరగా వచ్చా? ఏదైనా వింత జరిగిందా అని వరం అడిగింది తన సైకిల్ హ్యాండిల్ పట్టుకుని. అవునే వరం, రాత్రి మా పక్కింటి మేడ మీద ఒక అద్భుతం జరిగింది అంటూ వరంతో నడుస్తూ రాత్రి జరిగిన లంగావోని దేవత సీనంతా పూసగుచ్చినట్టు చెప్పాడు నిరంజన్. అరే పిచ్చి సన్నాసి, నీకు నిన్నటిదాకా క్రికెట్ పిచ్చి ఉండేది, ఇప్పుడు ఈ కొత్త పిచ్చి పట్టిందిరా. అసలే 10th క్లాస్ రా బాబు, ఆ కలలో లోకం నుంచి బయటకు రా, ముందు స్కూల్కి టైం అవుతుంది పద అని వరం నవ్వుతూ వాడిని ఆట పట్టించింది. నిజమే వరం, అచ్చం చందమామ కిందకు వచ్చినట్టే ఉంది అని నిరంజన్ ఇంకా గాల్లోనే తేలుతున్నాడు. ఇది వింత ప్రేమో పిచ్చో అర్థం కాక వరం తల పట్టుకుంది. ఇద్దరూ కలిసి ఉరవకొండ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు చేరుకున్నారు. విశాలమైన గ్రౌండ్, చుట్టూ పచ్చని చెట్లు, అసెంబ్లీ కోసం పరిగెడుతున్న పిల్లలతో ఆ బడి ప్రాంగణం అంతా సందడిగా ఉంది. 10th క్లాస్ అంటే ఒక భయం, ఒక బాధ్యత. కానీ నిరంజన్ మనసు మాత్రం ఆ పక్కింటి అమ్మాయి చుట్టే తిరుగుతుంది. అసెంబ్లీ అయిపోయాక అందరూ క్లాస్లోకి వెళ్లారు. ఫస్ట్ పీరియడ్ లెక్కల రాఘవ్ సార్ వచ్చారు. ఆయనకి నిరంజన్ అంటే ఇష్టం, కోపం రెండూ ఉన్నాయి. ఒరే నిరంజన్, నువ్వు గ్రౌండ్లో సెంచరీలు కొట్టింది చాలు, ఈ ఏడాదైనా ఆ బ్యాట్ పక్కన పెట్టి పెన్ పట్టుకోరా. 10th బోర్డ్ ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్ లాగా నవ్వుకుంటూ పాస్ అయ్యేది కాదు. మ్యాథ్స్లో ఒక్క మార్కు తగ్గినా నీకు గ్రౌండ్ కట్ అని క్లాస్ అందరి ముందు సరదాగా తిడుతూ గడ్డి పెట్టారు. క్లాస్ అంతా నవ్వేసింది. వరం అయితే పక్కన బెంచ్లో కూర్చుని నిరంజన్ని చూసి పడి పడి నవ్వుతోంది. సెకండ్ పీరియడ్ సోషల్ సార్ వచ్చారు. ఒరే నిరంజన్ నిలబడు, ఆస్ట్రేలియా రాజధాని ఏంటి అని అడిగారు. నిరంజన్ తలగొక్కుంటుంటే వీడికి ఆస్ట్రేలియా రాజధాని ఏదో తెలియదు కానీ ఆస్ట్రేలియా టీం కెప్టెన్ ఎవరో మాత్రం టక్కున చెప్తాడు. నా కర్మ కొద్దీ మీకు టీచర్ని అయ్యాను. ఏరా 10th క్లాస్, ఏమైనా భయం ఉందా అని నవ్విస్తూనే క్లాస్ తీసుకున్నారు. నిరంజన్ మాత్రం రాత్రి చూసిన ఆ అమ్మాయి ఏ స్కూల్లో చదువుతుందో అనే ధ్యాసలోనే కిటికీ బయటకు చూస్తూ ఉన్నాడు. థర్డ్ పీరియడ్ ఇంగ్లీష్ క్లాస్. క్లాస్ టీచర్ పద్మజ మేడం అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకుని లోపలికి వచ్చారు. అందరూ లేచి గుడ్ మార్నింగ్ మేడం చెప్పారు. కానీ ఆమె ఒక్కరే రాలేదు. ఆమె వెనకే తలదించుకుని ఒక కొత్త అమ్మాయి క్లాస్లోకి వచ్చింది. అందరూ సైలెంట్ అయ్యి ఆ కొత్త అమ్మాయి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ అమ్మాయి 10th క్లాస్ పిల్లలు వేసుకునే నీట్ యూనిఫామ్లో 2 జడలు వేసుకుని ఎంతో అణిగిమణిగి ఉంది. స్టూడెంట్స్, ఈ అమ్మాయి ఈరోజే మన స్కూల్లో మన క్లాస్లో జాయిన్ అయ్యింది. వాళ్ళ నాన్నగారికి మొన్నే మన ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. అందరూ తనతో ఫ్రెండ్లీగా ఉండాలి అని మేడం చెప్తుండగా తలదించుకున్న ఆ అమ్మాయి నెమ్మదిగా తలపైకి ఎత్తి బెదురుగా క్లాస్ వైపు చూసింది. లాస్ట్ బెంచ్లో కూర్చున్న నిరంజన్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. వాడి కళ్ళను వాడే నమ్మలేకపోయాడు. రాత్రి మేడ మీద చూసిన అదే చందమామ, అదే స్వచ్ఛమైన కళ్ళు, అదే అమాయకమైన ముఖం. నిరంజన్ తన లోకంలో తానే లేడు. ఈ అమ్మాయి పేరు వెన్నెల అని మేడం చెప్పగానే నిరంజన్కి చెవుల్లో ఏదో మధురమైన పాట మోగినట్టు అనిపించింది. పేరుకి తగ్గట్టే ఎంత బాగుందో అనుకున్నాడు. పక్క బెంచ్లో ఉన్న వరం చెయ్యి గట్టిగా పట్టుకుని గిచ్చి, ఒసే వరం, రాత్రి నేను చెప్పిన దేవత ఈ అమ్మాయేనే అన్నాడు కళ్ళు ఆర్పకుండా చూస్తూ. వరం కూడా ఆశ్చర్యంగా ఒక్కసారి వెన్నెల వైపు, ఇంకోసారి నిరంజన్ వైపు చూసింది. వీడు నిజంగానే ఫ్లాట్ అయిపోయాడు అన్నమాట అని వరంకి అర్థమైపోయింది. నిరంజన్ చూపులు వెన్నెల మీదే లాక్ అయిపోయాయి. వెన్నెల కూడా క్లాస్ని చూస్తూ యాదృచ్ఛికంగా లాస్ట్ బెంచ్లో ఉన్న నిరంజన్ వైపు చూసింది. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలిశాయి. నిరంజన్ గుండె జల్లుమంది. ఈ అందమైన కథ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్ చూడాలి అనుకుంటే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి మరి.